హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జీనియస్ జంక్షన్ ఛానల్. ఈరోజు స్టీరియో కెమిస్ట్రీలోని ఇంపార్టెంట్ 10 మార్క్ క్వశ్చన్. సో వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివిటీ? ఎక్స్ప్లెయిన్ ది ఆప్టికల్ యాక్టివిటీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మరి మీరు తప్పనిసరిగా ఇది చదువుకునే ఎగ్జామ్కి వెళ్తే చాలా మంచి మార్క్ అనేది స్కోర్ చేయవచ్చు. సో పేపర్ 4 ఆర్గానిక్ కెమిస్ట్రీ దాంట్లోని స్టీరియో కెమిస్ట్రీ నుంచి ఈ యూనిట్ అనేది మనం మాట్లాడుతున్నాము. ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి? యాక్చువల్గా మీరు ఎప్పుడైనా 10 మార్క్స్ క్వశ్చన్ రాసినప్పుడు నేను ఇలా పాయింట్స్గా రాసాను చూడండి, అలా పాయింట్స్గా రాయండి. సో విల్ గెయిన్ మార్క్స్ మోర్, ఎందుకంటే పిన్ పాయింటెడ్గా ఆన్సర్స్ ఉంటాయి అండ్ కరెక్షన్ చేసినప్పుడు మీరు ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ఆప్టికల్ యాక్టివిటీ అన్ని సైడ్ హెడ్డింగ్ ఇస్తారు. నెక్స్ట్ 1 by 1 పాయింట్స్లా చేసుకొని రాయండి. Light which contains different wavelength and vibrating in possible directions, that light is called ordinary light. Second, ordinary light passes through Nicol prism and all vibrations exist in same plane. That light is called plane polarized light. Ordinary compounds which have ability to rotation of plane polarized light, that compound is called optical activity compound. The phenomenon is called optical activity. Optical active compound which rotates the plane polarized light towards clockwise direction, those compounds are called dextroisomers. They were denoted by D or plus. Optical active compound which rotates the plane polarized lights towards anti-clockwise direction, those compounds are called levoisomers. These were denoted by L or minus. Angle at which plane polarized light rotated, that angle is called optical rotation. Optical rotation can be identified and calculated by using polarimeter. Standard principle used for the measurement of optical rotation is called specific rotation. సో టోటల్గా ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే లైట్ అనేది డిఫరెంట్ వేవ్లెంగ్స్తోని దానికి పాసిబుల్ అయిన డైరెక్షన్స్లోకి వైబ్రేట్ అయ్యి వెళ్తుంది. సో దాన్ని మనం ఏమంటాము, నార్మల్గా అయితే ఆర్డినరీ లైట్. ఎప్పుడైతే ఈ ఆర్డినరీ లైట్ని మనం నికోల్ ప్రిజం అని ఉంటుంది, నికోల్ ప్రిజం లైక్ సంథింగ్ ఏ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, దాంట్లో నుంచి ఎప్పుడైతే మనం పాస్ చేస్తామో అప్పుడు లైట్ అనేది ఒకే డైరెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఆల్ వైబ్రేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ సేమ్ ప్లేన్. ఈ లైట్ని మనం ఏమంటామంటే అప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని చెప్తాము. ఆర్డినరీ లైట్ కాకుండా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని చెప్తాము. అయితే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ నార్మల్గా ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఎప్పుడైతే మనం ఆర్డినరీ కాంపౌండ్స్లో పంపిస్తామో అవనేది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేయలేవు. కానీ ఏవైతే రొటేట్ చేయగలిగి ఉన్న ఎబిలిటీ ఉంటాయో వాటిని మనం ఏమని చెప్తామంటే అంటే అలాంటి కాంపౌండ్స్ని మనం ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అని చెప్తాము. సో ఈ టోటల్గా చేసే యాక్టివిటీని మనం ఆప్టికల్ యాక్టివిటీ అని చెప్తాము. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ ఒకవేళ ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని క్లాక్ వైజ్ డిరెక్షన్ ఒకవేళ మూవ్ చేసినట్లయితే అప్పుడు మనం దాన్ని డెక్స్ట్రో ఐసోమర్స్ అని చెప్తాము. దాన్ని డి లేకపోతే ప్లస్ సింబల్తో మనం డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని యాంటీ క్లాక్ వైజ్ డిరెక్షన్లో ఒకవేళ రొటేట్ చేసినట్లయితే అప్పుడు దాన్ని మనం లీవో ఐసోమర్ ఇంకా ఎల్తో అయినా లేకపోతే మైనస్తో అయినా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో యాంగిల్ ఎట్ విచ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ రొటేటెడ్, దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ రొటేషన్. అయితే ఎంత యాంగిల్ చేసి అయితే అది రొటేట్ అవుతుందో దాన్ని మనం ఏమని చెప్తామంటే ఆప్టికల్ రొటేషన్ అని చెప్తాము. సో మీరు కూడా ఇలా చిన్న చిన్న పాయింట్స్కి డివైడ్ చేసుకోండి అండ్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని దాన్ని టోటల్గా ఒక లైన్ లాగా రాసుకుని ఎగ్జామ్లో పాయింట్స్ లెక్క రాసుకుంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఆప్టికల్ రొటేషన్ అనేది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ దట్ ఈస్ పొలారిమీటర్. ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం పొలారిమీటర్ అని చెప్తాము. సో ఇక్కడ ఏదైతే స్టాండర్డ్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేస్తున్నామో ఆ ప్రిన్సిపల్నే మనం స్పెసిఫిక్ రొటేషన్ అని చెప్తాము. సో ఏంటి స్పెసిఫిక్ రొటేషన్, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దామా. It is described as the degree of the optical rotation
observed when plain polarized light passes through 1 gram per cc of sample solution placed in the 1 dm length of polarimeter tube at given temperature is called specific rotation. It is denoted by alpha Td. ఫార్ములా ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, మీరు చాలా గట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న మిస్టేక్ జరిగిన ఫార్ములా మొత్తం రాంగ్ అయిపోతుంది, కాబట్టి ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఫార్ములాని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. సో వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్, ఎల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ పొలారిమీటర్ ట్యూబ్ ఇన్ డెసిమీటర్ డిఎం, C equal to concentration of sample solution. So this is what is all about specific rotation. ఇప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ కైరల్ కార్బన్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక శాంపుల్ సొల్యూషన్లో 1 గ్రామ్ పర్ సీసీకి ఎంత పోలరైజ్డ్ లైట్ అయితే అక్కడ 1 dm లెంత్ ఆఫ్ పోలిమీటర్ ట్యూబ్లోని మనం చూస్తాము. సో ఆ టెంపరేచర్లో ఎంతైతే ఆప్టికల్ రొటేషన్ అబ్జర్వ్ అయిందో దాన్నే మనం స్పెసిఫిక్ రొటేషన్ అనే చెప్తాము. స్పెసిఫిక్ రొటేషన్. సో దాన్ని మనం ఆల్ఫా టీడీతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఆల్ఫా అంటే ఏంటి, మీరు అక్కడ స్పెసిఫిక్ రొటేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో దాని ఫార్ములా అనేది థీటా బై ఎల్ ఇంటూ సి అని చెప్తున్నాం. థీటా అంటే ఏంటి, సో థీటా ఈజ్ ఆల్ అబౌట్, థీటా అంటే ఎంత యాంగిల్ అయితే చేసిందో, యాంగిల్ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్. అండ్ ఎల్ అంటే లెంత్, ఎంత లెంత్ ఆఫ్ పొలారిమీటర్ ట్యూబ్, ఏదైతే మనం ఇన్ డెసిమీటర్స్లో తీసుకుంటామో దాంట్లో డిప్ చేస్తామో, సో లెంత్ ఆఫ్ పొలారిమీటర్ ట్యూబ్. అండ్ సి కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపుల్ సొల్యూషన్. నెక్స్ట్ కైరల్ కార్బన్ గురించి చూద్దాం. కైరల్ కార్బన్ అంటే ఏంటి. కార్బన్ ఏదైతే, కార్బన్కి యాక్చువల్గా 4 బాండ్స్ మనకి తెలుసు. సో కార్బన్ 4 బాండ్స్ అనేవి సేమ్ వాటితో బాండ్ అవ్వకుండా ఈ 4 అనేవి డిఫరెంట్ వాటితో బాండ్ అయితే దాన్ని కైరల్ కార్బన్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది హెచ్తో, సిఎల్తో, CH3తో, C2H5తో, ఇవన్నీ వేరే వేరే. ఇది ఇథైల్, ఇది మిథైల్, ఇది క్లోరిన్, ఇది హైడ్రోజన్. సో అన్నీ వేరే వేరే గ్రూప్స్తో బాండ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ కార్బన్ని మనం కైరల్ కార్బన్ అని చెప్తాము. సో కార్బన్ విచ్ ఇస్ బాండెడ్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ ఆటమ్స్, దట్ కార్బన్ ఇస్ కాల్డ్ కైరల్ కార్బన్. సో ఇప్పుడు ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ ఒక ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఒకసారి చూసుకుందాం. ఎగ్జాంపుల్ 1 ఎలనైన్. ఇక్కడ ఈ కార్బన్ని మనం కైరల్ కార్బనే అంటాము, ఎందుకంటే ఒకటి అమైన్ గ్రూప్, ఒకటి మిథైల్, ఒకటి యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, అండ్ అనదర్ ఇస్ హైడ్రోజన్. సో ఇవన్నీ కూడా వేరే వేరేవి. సో దిస్ ఈజ్ ఆల్సో కైరల్ కార్బన్. ఇది ఒక ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అన్నీ అంటే ఒక మినిమం 3 to 4 మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో మీరు 2 అటెంప్ట్ చేయగలరు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 లాక్టిక్ యాసిడ్. COHతో ఒకటి బాండ్ అయి ఉంది, COH అండ్ CH3 అండ్ H. నెక్స్ట్ టార్టరిక్ యాసిడ్, COOH, OH, H, COH, 2 CHలో COOHతో బాండ్ అయి ఉంది, అంటే దిస్ ఇస్ నాట్ అ కైరల్ కార్బన్. గ్లైసరల్ డిహైడ్, ఇవి వేరే వేరేతో మళ్ళీ బాండ్ అయి ఉంది. ఎగ్జాంపుల్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. ఆల్ఫా బీటా డైబ్రోమోసినామిక్ యాసిడ్, బ్యూట్ 2,3-diol, 2,3-dibromobutane. So these all are examples of optical active compounds. The compounds which have same molecular formula but differ only in their direction of rotation of plane polarized light. These compounds are called optical isomers. That phenomenon is said to be optical isomerism. The optical active compounds should not possess any symmetry. So ఈ పాయింట్ కూడా మీరు లాస్ట్కి యాడ్ చేస్తే మీకు ఇంకా ఇది హైలైట్ మార్క్ గెయినింగ్ పాయింట్ అని అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ రాసి ఒకసారి చెక్ చేసుకుంటారంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలోని ఈ టాపిక్లోనే ఇంకొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి మనం డిస్కస్ చేద్దామా. సో ఈరోజు ఈ కంటెంట్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Until then, take care, love you, bye.